రోజు రోజుకి చాలా విపరీతంగా పెరిగిపోతుంది. ఆ స్టాటిస్టిక్స్ చూస్తే అది మనకు అర్థమవుతుంది. పోలీస్ స్టేషన్స్కి వచ్చే సైబర్ క్రైమ్ విక్టిమ్స్ నెంబర్ ఇంక్రీజ్ అవుతున్న దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే భారతదేశం లాంటి మన ఇండియా లాంటి ఒక కంట్రీలో, ఇంత పాపులేషన్ ఉన్న కంట్రీలో టెక్నాలజీ ఒక ప్రవాహంలాగా వచ్చేసింది. వరల్డ్లో వచ్చిన ఈ టెక్నాలజీ ఇండియాలోకి వచ్చింది. ఇండియాలో టెక్నాలజీ మీద గ్రిప్ లేకుండా చాలామంది విక్టిమైజ్ అవుతున్నారు. ఇంతకుముందు మామూలుగా క్రైమ్, సైబర్ క్రైమ్ కాకుండా మామూలు క్రైమ్లో ఎవరిని దోచుకునేవాళ్ళు? బలంగా ఉండేవాడు బలహీనుడిని దోచేస్తాడు, వాడిని కొడతాడు, వాడి దగ్గర ఉండేది లాక్కుంటాడు. ఇప్పుడు సైబర్ క్రైమ్ కూడా అదే జరుగుతుంది. సైబర్ క్రైమ్ అంటే సైబర్ టెక్నాలజీ మీద సౌండ్ బలం ఉన్నవాళ్ళు టెక్నాలజీ గురించి తెలియని బలహీనుల్ని దోచుకోవడం స్టార్ట్ చేశారు. మన అందరికీ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఎంతమందికి ఆ మొబైల్ ఫోన్లో ఉండే అన్ని అప్లికేషన్స్ గురించి ఐడియా ఉంది? రీసెంట్గా నేను 2,34,000 రూపీస్ లాస్ అయిన బీటెక్ స్టూడెంట్ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేశాను. సైబర్ క్రైమ్ బ్రాడ్గా 3 kinds: cyber crime against people, cyber crime against property, cyber crime against country. పీపుల్కి సంబంధించిన సైబర్ క్రైమ్లో ఐడెంటిటీ థెఫ్ట్ చేయడం, ఫైనాన్షియల్ లాస్ చేయడం, మనల్ని సోషల్ మీడియాలోనూ లేదా వేరే దగ్గర డిఫేమ్ చేయడం, ఇవన్నీ పీపుల్కి సంబంధించి జరుగుతాయి. ప్రాపర్టీకి వస్తే వైరస్ని స్ప్రెడ్ చేయడం, మన సిస్టమ్స్ని హ్యాక్ చేయడం, సాఫ్ట్వేర్ని థెఫ్ట్ చేయడం, ఇవన్నీ ప్రాపర్టీ పరంగా ఉంటున్నాయి. నేషన్కి వస్తే మన నేషనల్ ఇంటిగ్రిటీకి, సావర్నిటీకి దెబ్బతీసేలాగా సీక్రెట్గా ఉంచాల్సిన విషయాల్ని హ్యాక్ చేసి లాస్ చేస్తున్నారు. అయితే పీపుల్ ఎక్కువగా విక్టిమైజ్ అవుతున్నది సెల్ ఫోన్ ద్వారా, లేదా మనం ఆన్లైన్లోకి వెళ్ళి బ్యాంక్ పోర్టల్ ఓపెన్ చేయడానికి గూగుల్ సెర్చ్లోనో ఎక్కడో టైప్ చేస్తాం. ఆ టైపింగ్ అప్పుడు సజెషన్స్ వస్తూ ఉంటాయి. మనం ఐసిఐసిఐ బ్యాంక్కి టైపింగ్ స్టార్ట్ చేస్తే ఐసిఐసిఐ బ్యాంక్ పోర్టల్ ఓపెన్ అవ్వకుండా ఇంకా వేరే పోర్టల్ ఒకటి ఓపెన్ అవుతుంది. అది ఐసిఐసిఐ లాగానే కనబడుతుంది మనకి. నేను మొత్తం టైప్ చేయకుండానే ఇది సజెషన్ వచ్చింది కాబట్టి దాంట్లోకి వెళ్తాం. మనం ఏమేమి ఫిల్ చేయాలో ఆ కాలమ్స్ అన్ని దాంట్లో ఫిల్ చేసేస్తాం. వాడికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మనమే ఇచ్చేస్తాం. ఇది పిస్సింగ్ అంటారు. పిస్సింగ్. ఇంకొన్నిసార్లు మనకు కాల్స్ వస్తాయి. కాల్ వచ్చి మీరు ఇంత అమౌంట్ పే చేస్తే మీకు ఇంత బెనిఫిట్ వస్తుంది అవని చెప్పేసి కాల్స్ వస్తే వాటికి రిప్లైగా మనం కొన్ని ఆన్సర్స్ చేస్తాం. బ్యాంక్ నుంచి చేస్తున్నామని, మన ఓటీపీ చెప్పమని, లేకపోతే మన బ్యాంక్ కార్డ్ డెబిట్ కార్డ్ నెంబర్ చెప్పమని. ఇవి అడిగితే మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాం. ఇవ్వకూడదు అని తెలిసిన వాళ్ళు కూడా ఇస్తున్నారు. ఏ బ్యాంకు ఏ కస్టమర్కి డైరెక్ట్గా కాల్ చేసి నెంబర్లు అడగదు. ఈ కాల్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఫైనాన్షియల్గా లాస్ అవుతున్న వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు. నెంబర్ చాలా కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. అవి దీన్ని విషింగ్ అంటాం. అది పిస్సింగ్, ఇది విషింగ్. ఇంకోటి టెక్స్ట్ మెసేజ్లు వస్తాయి. కొన్ని బిగ్ కంపెనీస్ నుంచి మనకేదో లాటరీ వచ్చినట్టు, ఆ కంపెనీలో మన ఫోన్ నెంబర్కి ప్రైజ్ తగిలినట్టు,
మనకి మెసేజ్ వస్తే ఆ మెసేజ్కి లింక్ ఒకటి సెండ్ చేస్తాడు. దాంట్లోకి వెళ్ళిపోయి మన ఇన్ఫర్మేషన్ వాడికి ఇచ్చేస్తాం. దాంతో మనం ఫైనాన్షియల్ లాస్ అవుతాం. ఇది స్మిస్సింగ్, ఫిషింగ్, విషింగ్, స్మిస్సింగ్. ఇట్లా మన చేతిలో ఉండే సెల్ ఫోను వాడికి ఆయుధంగా మారిపోతుంది. ఇప్పుడు తెలంగాణ స్టేట్ పోలీస్ భారతదేశంలో మనకి తెలంగాణలోనే కాకుండా నేరస్తులు వేరే కంట్రీలో ఉంటున్నారు, వేరే ప్రాంతంలో ఉంటున్నారు. మనకి ఎక్కువగా ఈ సైబర్ క్రైమ్ ఫ్రాడ్లెంట్స్ జార్ఖండ్లో జామ్తారా, ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న నోయిడా యూపీలో, ఆ హర్యానా పంజాబ్ దగ్గరలో గుర్గాం, అక్కడ వరకు వెళ్ళాల్సి వస్తుంది ప్రతి కేసులో. ఒక 10,000 20,000 పోయిన దానికి అక్కడ వరకు ఎక్కడ పోతామని చెప్పేసి మాకున్న లిమిటేషన్స్ మాకున్నాయి. ఒక 10-20 కేసెస్ని కంపెల్ చేసుకుని అన్ని కేసెస్కి ఒకేసారి ఒక టీంని అక్కడికి పంపాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళేప్పటికి మన మనీ వాడు స్పెండ్ చేస్తున్నాడు, రికవర్ చేయడం చాలా కష్టమవుతుంది. వాళ్ళని అరెస్ట్ చేయగలుగుతాను, కానీ విక్టిమ్స్ని విక్టిమైజ్ కాకుండా ఆపడానికి మన తెలంగాణ స్టేట్ పోలీస్ సైబర్ వారియర్స్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొని వచ్చింది. ఆ కాన్సెప్ట్లో భాగంగా సందీప్ లాంటి ఎక్స్పర్ట్స్, సైబర్ ఎక్స్పర్ట్స్ మా పోలీస్ని, మీలాంటి స్టూడెంట్స్ని అందరినీ సైబర్ వారియర్స్గా తయారు చేసేదానికి ముందుకు వచ్చారు. దాంట్లో రీసెంట్గా మా పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబులరీ ఆఫీసర్స్గా రిక్రూట్ అయిన బీటెక్ ఎంటెక్ చదివిన పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ సైబర్ వారియర్స్గా ట్రైన్ చేశాం. కాలేజెస్ నుంచి కూడా సైబర్ వారియర్స్గా కొంతమంది స్టూడెంట్స్ వాలంటీర్స్ని తీసుకొని మన సొసైటీలో చాలామంది ఈ టెక్నికల్ సౌండ్ కాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ అవేర్ చేయాలి. అప్పుడే ఈ విక్టిమైజ్ అవ్వడం తగ్గుతుంది, లాస్ అవ్వడం తగ్గుతుంది అనే కాన్సెప్ట్తో ఈ సైబర్ వారియర్స్ అని సొసైటీలో అక్కడక్కడ కమ్యూనిటీ పోలీసింగ్లో పార్ట్లో భాగంగా వాళ్ళందరినీ అవేర్ చేస్తాను. ఫైనాన్షియల్ లాస్ కాకుండా వాళ్ళు ఏ రకంగా వాళ్ళ అమౌంట్ లాస్ కాకుండా కాపాడుకోవాలో అవన్నీ తెలియని పబ్లిక్కి తెలియజేసేదానికి సైబర్ వారియర్స్ త్రూ ఒక ఎక్స్పెరిమెంట్ లాగా తెలంగాణ స్టేట్ పోలీస్ దీన్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో ఇప్పటికే చాలామందిని సైబర్ క్రైమ్కి విక్టిమ్ కాకుండా సైబర్ వారియర్స్ కాపాడారు. ఇంకా ఈ సొసైటీలో ఇట్లా సైబర్ క్రైమ్ పెరిగిపోతూనే ఉంటుంది. టెక్నికల్గా మనం అందరం టెక్నికల్ సౌండ్ కానీ వాళ్ళని అవేర్ చేసి వాళ్ళకి సపోర్టింగ్గా నిలబడినప్పుడే ఈ సైబర్ క్రైమ్ కంట్రోల్ చేయబడుతుంది. కాబట్టి మీరందరూ సార్ చెప్పినట్టు, లక్ష్మీనారాయణ సార్ చెప్పినట్టు, వెంకటేశ్వర్లో ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టు మీరందరూ టెక్నికల్గా సౌండ్ కాబట్టి మిగిలిన వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని విక్టిమ్స్ కాకుండా చూడండి. మామూలు దొంగతనం కేసులు జరిగితే, చైన్ స్నాచింగ్ జరిగితే క్లూస్ ఉంటాయి. ఫిజికల్గా ఒక అఫెండర్, ఒక క్రిమినల్ ఒక పర్సన్ దగ్గరకు వచ్చి లేదా ఒక ఇంటికి వెళ్ళి దొంగతనం చేసి తీసుకెళ్లాల్సి వస్తుంది. అలా తీసుకెళ్లే క్రమంలో మనకి ఎవిడెన్స్ ఉంటుంది, క్లూస్ ఉంటాయి. సీసీ ఫుటేజ్లు కానీ, ఫింగర్ ప్రింట్స్ కానీ, సెల్ ఫోన్ కానీ, టవర్ డంప్ అనాలిసిస్ చేసి ఈ ఏరియాలో ఏ సిమ్లు వర్క్ చేసే ఈ టైంలో అఫెన్స్ అయితే ఎవరు వచ్చిపోయి ఉండొచ్చు ఇక్కడ అని. కానీ ఇప్పుడు సైబర్ క్రైమ్ వాడు నైజీరియాలో కూర్చొని ఇక్కడ మన డబ్బులు కొట్టేస్తున్నాడు, జార్ఖండ్లో కూర్చొని ఇక్కడ హైదరాబాద్లో ఉండే వాళ్ళ అమౌంట్ వెళ్ళిపోతుంది. వాడు ఎవడో అని కనిపెట్టడం చాలా కష్టంగా ఉంది. ఆ లిమిటేషన్స్ ఉన్నప్పటికీ ఎక్కువగా ఈ సైబర్ క్రైమ్ క్రిమినల్స్ అంతా కూడా అదర్ స్టేట్స్లో ఉంటున్నారు, అదర్ కంట్రీస్లో ఉంటున్నారు. కాబట్టి మీరందరూ వాళ్ళ చేతిలో ఇప్పటికే కొంతమంది టెక్నికలీ సౌండ్ పీపుల్ కూడా విక్టిమైజ్ అయినారు.
అవ్వకుండా ఉండండి. ఎవడు మనకి ఫ్రీగా ఏది ఇవ్వడు. నువ్వు 200 రూపీస్ డిపాజిట్ చేస్తే నీకు 500 రూపీస్ ఇస్తానని ఫస్ట్ ఆశ పెడతారు. కొన్ని యాప్స్ వచ్చాయి, దాంట్లో ఆ విధంగా ఒక 2-3 టైమ్స్ చేస్తారు. వీడు ఒక 20,000 డిపాజిట్ చేస్తే 50,000 వస్తుంది అంటాడు. వీడు చేస్తాడు. నువ్వు ఇంకో 10,000 డిపాజిట్ చేస్తే ఒకేసారి మొత్తం 60,000 వస్తుంది అంటాడు. మళ్ళీ చేస్తాడు. నిన్న 2,34,000 పోగొట్టుకున్న బీటెక్ స్టూడెంట్ పరిస్థితి అదే. వాడు అడుగుతా ఉంటే ఈయన చేస్తా పోతున్నాడు. ఈయన దగ్గర డబ్బులు అయిపోతే ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకొని చేస్తున్నాడు. వస్తాయన్న ఆశ. ఫ్రీగా ఎవడు ఏది ఇవ్వడు. ఎవడన్నా మీకు డబ్బులు పంపుతానంటే వాడిని పంపమనండి, మీరేం ఇవ్వద్దు వాడికి. వాడు ఏం పంపడు. దయచేసి మీరు సైబర్ క్రైమ్స్ పట్ల జాగ్రత్తగా ఉండి, ఇప్పటివరకు పెద్దలు చెప్పిన సూచనలు, ఇక సందీప్ వాళ్ళ ఫ్యాకల్టీతో చెప్పించే విషయాలన్నింటినీ అవగాహన చేసుకుని ఈ సొసైటీలో సైబర్ క్రైమ్ విక్టిమ్స్ కాకుండా సొసైటీని కూడా మీరందరూ కలిసి కాపాడతారని, సైబర్ వారియర్స్గా మీరందరూ వాలంటీర్గా ముందరుండి మా వంతుగా పోలీస్ డిపార్ట్మెంట్కి మీరు సహకారం అందిస్తారని, సైబర్ క్రైమ్ జరగకపోతే మాకు పని చాలా తగ్గుతుంది. ప్రతి విక్టిమ్కి మేము ఆన్సర్ చేస్తున్నాం పోలీస్ స్టేషన్లో. వాళ్ళకి తిరిగి డబ్బులు ఇవ్వలేకపోవచ్చు, కానీ వాళ్ళకి ఓదార్పు కన్సోల్ చేయాల్సి వస్తుంది. అందరికీ తిరిగి డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండదు. చాలామంది క్రిమినల్స్ని అరెస్ట్ చేసిన తర్వాత రికవరీ 10%, 20%, కొన్నిట్లో 0% రికవరీ. వాళ్ళకి ఎటువంటి సాటిస్ఫాక్షన్ ఉండటం లేదు. వాడిని అరెస్ట్ చేస్తే నాకేమొస్తుంది, నా డబ్బు ఏంటి అంటున్నాడు. ముందు ఇలాంటి క్రైమ్ జరగకుండా ఉండాలంటే అరెస్ట్ అన్నా చేయాలి కాబట్టి చేస్తున్నాం. వాడికి పనిష్మెంట్ రావాలి కదా. సో ఈ సైబర్ క్రైమ్ గురించి పూర్తిగా అవగాహన చేసుకుని సైబర్ వారియర్స్గా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దానికి సందీప్కి థ్యాంక్స్ చెప్తూ, సందీప్ని ఈ సొసైటీలో సైబర్ క్రైమ్ గురించి అందరిని అవేర్ చేసి సైబర్ విక్టిమ్స్ కాకుండా చూస్తున్నందుకు అప్రిషియేట్ చేస్తాను. థ్యాంక్ యూ. I am working as Inspector, Railway Protection Force, and I am now posted in Cyber Cell. So, even sir was also asking me, what is the need of Cyber Cell in Railway Protection Force? Maybe it would be the common question